రష్యా తూర్పు తీర ప్రాంతాల్లో ఏర్పడిన భారీ భూకంపానికి సుమారు డజను దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. రష్యా భూకంపం దెబ్బకు రష్యా, జపాన్, హవాయి, ఫిలిప్పైన్స్, ఈక్వెడార్ దేశాల్లో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సునామీ దెబ్బకు ఇక రష్యా, జపాన్, అమెరికాలోని హవాయిలో సముద్ర జలాల్లో భారీ ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. అలాగే అమెరికాతో పాటు లాటిన్ అమెరికా, ఆసియా, పసిఫిక్ మహాసముద్రం జలాల్లో కూడా భారీ ఎత్తున అలలు ఎగసిపడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాధిత దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజా రష్యా భూకంపం, సునామీల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా తీర ప్రాంతంలో భారీ భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 8.8గా నమోదైంది. రష్యా భారీ భూకంపానికి రష్యా, జపాన్, హవాయి, ఫిలిప్పీన్స్, ఈక్వెడార్ తీర ప్రాంతంలో సునామీ దెబ్బకు సముద్రంలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికాతో పాటు లాటిన్ అమెరికా తీర ప్రాంతం, ఆసియాతో పాటు పసిఫిక్ దీవుల్లో కూడా బుధవారం నాడు సముద్ర జలాల్లో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. రష్యాలోని సుదూర తూర్పు కామ్చట్కా రీజియన్లో అలలు 4 మీటర్లు లేదా 13 అడుగుల ఎత్తు ఏర్పడ్డాయని రీజనల్ మినిస్టర్ ఫర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సెర్గీ లెబెడెవ్ చెప్పారు. రష్యాలో 8.8 తీవ్రతతో ఏర్పడిన భూకంపం తర్వాత సముద్రంలో సునామీ ఏర్పడింది. ఇక రష్యా చరిత్రలో ఇదే అతిపెద్ద భూకంపమని ఆయన చెప్పారు. ఇక రష్యాలోని పసిఫిక్ టౌన్ సెవెరో కుర్లిస్కీలో సునామీ అలలు 3 మీటర్లు లేదా 9.8 అడుగుల ఎత్తు ఎగిసిపడుతున్నాయి. అలాగే 5 మీటర్లు లేదా 16.4 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడుతున్నట్లు రష్యాకు చెందిన RIA నోవోస్టీ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సముద్ర తీర పట్టణం సెవెరో కుర్లిస్క్ పట్టణంలో ఎమర్జెన్సీ సర్వీసులను రంగంలోకి దించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే 2,000 మంది ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని రష్యా మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ రిలీఫ్ చెప్పారు. ఇక రష్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను బట్టి చూస్తే సముద్ర తీర ప్రాంతాల్లోని పట్టణాల్లోని ఇళ్లలోకి నీరు చేరిందని, నార్త్ కుర్లీ జిల్లా మొత్తంలో ఎమర్జెన్సీ ప్రకటించారని డిస్ట్రిక్ట్ మేయర్ అలెగ్జాండర్ వోవ్సియానికోవ్ చెప్పారు. కాగా ప్రభావం చూపించిన దీవుల నుంచి ప్రతి ఒక్కరిని తరలించడానికి తమకు చాలా సమయం ఉందన్నారు. తీర ప్రాంతాల్లో ఉన్నవారు సునామీ సేఫ్టీ జోన్లో ఉన్నారని ఆయన క్రైసిస్ మీటింగ్లో మాట్లాడుతూ వివరించారు. ఇక అమెరికా సునామీ వార్నింగ్ సెంటర్స్ విషయానికొస్తే ఈక్వెడార్తో పాటు రష్యాలో 3 మీటర్లు లేదా 9.8 అడుగుల ఎత్తులో సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయని తెలిపింది. హవాయి, చీలీ, పెరు, కోస్టారికా, జపాన్తో పాటు పసిఫిక్ ఐలాండ్ సముద్ర తీర ప్రాంతాల్లో అలలు 1 నుంచి 3 మీటర్లు లేదా 3.3 నుంచి 9.8 అడుగుల ఎత్తు ఎగిసి పడుతున్నాయని యుఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం గతంలో కూడా భూకంపం వచ్చిన తర్వాత సముద్రంలో సునామీలు ఏర్పడిన విషయాలను గుర్తు చేశారు. 2004లో సుమత్రాలో, అటు తర్వాత 2011లో తొహోకులు కూడా భూకంపం తర్వాత సముద్ర జలాల్లో సునామీ ఏర్పడ్డాయని ఉదాహరణగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన అతిపెద్ద సునామీలు సబ్డక్షన్ జోన్లో ఏర్పడ్డాయని టెక్సాస్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియోఫిజిక్స్కు చెందిన రీసెర్చ్ ప్రొఫెసర్ నాథన్ బాంగ్స్ తెలిపారు. ఇక యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ కూడా హవాయి, అలాస్కాలోని అలెట్యూయన్ ఐలాండ్స్తో పాటు కాలిఫోర్నియాలోని కొన్ని భాగాలకు సునామీ హెచ్చరికలు చేసింది. అలాగే వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఒరెగాన్లో కూడా అతి తక్కువ స్థాయిలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం తర్వాత సముద్రంలో సునామీ అలలు ఎగిసిపడే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే యుఎస్ వెస్ట్ కోస్టులో కూడా అతి తక్కువ స్థాయిలో సునామీ ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక హోనలులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ హువాయి తీర ప్రాంతాల్లో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. యుఎస్ నేషనల్ వెదర్ సర్వీసెస్ కు వెంటనే చర్యలు తీసుకోండి, సునామీ దూసుకువస్తోందని ఎక్స్లో పోస్ట్ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో హువాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ హైలో ఎయిర్పోర్ట్ నుంచి వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేసింది. విమానాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వినియోగిస్తాయి. ఇక హోనలులుతో పాటు పట్టణ ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక తర్వాత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్లు బంకర్ టు బంకర్ సాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఇదిలా ఉండగా తాజా పరిణామాలపైన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హవాయి, అలాస్కాతో పాటు పసిఫిక్ తీర ప్రాంతాల్లో ఉండే రెసిడెంట్స్ను సునామీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో స్టే స్ట్రాంగ్ అండ్ స్టే సేఫ్ పోస్ట్ పెట్టారు. ఇక జపాన్ అధికారులు మాత్రం జపాన్లోని తీర ప్రాంతాల్లో సముద్రంలో అలలు 9.8 అడుగుల ఎత్తులో ఎగిసి పడుతున్నాయని తెలిపారు. కాగా జపాన్లోని తీర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని జపాన్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తీర ప్రాంత ప్రజలను కోరింది. సునామీ వెంటనే వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి తాము వార్నింగ్ ఉపసంహరించే వరకు సురక్షిత ప్రాంతాలను వీడరాదని కోరింది. ఇక జపాన్ సోషల్ మీడియాలో తీర ప్రాంతాలకు చెందిన పౌరులను ఎత్తైన ప్రాంతానికి తరలించి వీడియోలను పోస్ట్ చేశారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా కూడా తీర ప్రాంతాలకు చెందిన పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. ఇక జపాన్లోని హొకాడియో దీవుల్లో బుధవారం ఉదయం మొట్టమొదటిసారి 1 అడుగు ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అయితే జపాన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ మాత్రం సునామీ వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. అయితే కౌలాలంపూర్, మలేషియాతో పోల్చుకుంటే సునామీ ప్రభావం జపాన్పై కాస్త ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రష్యా భూకంపం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా జపాన్ తీర ప్రాంతం హోన్షా ఐలాండ్పై ఎక్కువ ప్రభావం చూపనుందని చెబుతున్నారు జపాన్ వెదర్ డిపార్ట్మెంట్. ఇక అలర్ట్ విషయానికి వస్తే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, తైవాన్లలో కూడా జారీ చేశారు. ఇక అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న పెట్రోపావ్లోవ్స్క్, కామాచ్కి ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై దాని ప్రభావ తీవ్రత 8 నుంచి అంచనా వేసింది. తీవ్రతను 8.8కి సవరించింది. కామాచ్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోవోడ్ టెలిగ్రామ్లో ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ కొన్ని దశాబ్దాల తర్వాత ఇంత బలమైన భూకంపం ఏర్పడిందని అన్నారు. ఇక రష్యాకు చెందిన ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒలెగ్ మెలెనికోవ్ రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీస్తో మాట్లాడుతూ భూకంపం వల్ల కొంతమంది ప్రజలు గాయపడ్డారు, అయినా ఎలాంటి ప్రాణనష్టం లేదన్నారు. భూకంపం ప్రభావం రష్యాలోని తూర్పు ప్రాంతంలో కూడా ప్రభావం చూపించిందన్నారు. వర్జీనియా టెక్కు చెందిన సునామీ ఎక్స్పర్ట్ రాబర్ట్ వెయిస్ మాత్రం సునామీ దెబ్బకు భారీగా డ్యామేజీ ఏర్పడే అవకాశం ఉందన్నారు. సముద్రంలో 3 మీటర్ల ఎత్తులో అలలు అలజడి చేస్తున్నాయంటే విధ్వంసం పొంచి ఉందని భావించాల్సి ఉంటుంది రాబర్ట్ చెప్పుకొచ్చారు. మరి రష్యా భూకంపం దెబ్బకు ప్రపంచంలోని సుమారు 12 దేశాల్లో సునామీ అలర్టులు ప్రకటించాయి. మరి ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి పూర్తిగా సమాచారం రాలేదు. తీర ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆయా దేశాలకు చెందిన వాతావరణ శాఖ మాత్రం తమ దేశాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. సునామీ శాంతించి తర్వాత గానీ ఎంత ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందన్న వాస్తవాలు తెలుస్తాయి.